ఎంతైనా హైదరాబాద్ హైదరాబాదా హైదరాబాదే. అసలు ఏమనుకుంటారా నా గురించి? బావనే మర్యాద ఇస్తాను అవను. నువ్వు ముందు బాగాలేక సత్తా ఉంటే మర్యాద ఉండేది. అసలు నువ్వు చేసే పనులకు ఇవ్వడానికి మర్యాద ఇస్తారా? అన్నినట్టు అనుకుంటా మనకెందుకు గలంత కాదురా. కట్ట కింద నాకు ఈ లారీ ఇచ్చింది. మరి గచ్చుటప్పుడు ఈ లారీ నా పేరు మీద ఉండాలి కానీ నీ అక్క పేరు మీద ఎందుకులేదా? నీ పేరు మీద ఉంటే ఎప్పుడో అనుకున్నా ఐటోని నీ గురించి తెలిసేయలే. అయినా నీ ముఖాన్ని మా అక్క నుంచి ఎక్కువ. నీకే లారీ ఒకట అంటే మీరు మీ అక్క కలిసి నన్ను ఈ లారీకి డ్రైవర్ లెక్క పట్టుకుంటారా? సార్ మీరద్దు మీ లారీ నాకు అద్దే వద్దు. నేను అడిగినపో ఎవరి భయపెడుతున్నావు? నాకు పండు ఆగో చూసావా అలా చూసావా? ఇది వాడి కదా. ఈ డ్రెస్సులు వచ్చిందా నన్ను కూడా చంపుతున్నారా? ఇక్కడ పోతే నన్ను ఎక్కించుకున్నారా? నీకు దండం పెడతా ప్లీజ్ నా డ్రైవింగ్ సీట్ అక్కడ నన్ను పట్టుకొని వాడు వీడంటాడు. తప్పంతా వీంది వీడు అక్కడే. మాదా మీద ఊళ్ళందరూ తెలిసి ఈ సిచ్యువేషన్ లో మీడియా బండి సైడ్ కాకుండా పూర్తి స్ట్రాంగ్ చేయడం దూకేస్తా. ఏకైనా నువ్వు పోయేది నువ్వు జాగ్రత్త పంచేసావు కానీ తిప్పుతావు. అప్పటిదాకా నువ్వు మా గవాయి మంచిగా చెప్పేటోళ్ళన్నా. ఇప్పుడు మా ఇద్దరు తినాలి తప్పవుతో చెప్పాలి. అప్పటిదాకా ఆపేదే లేదు. పోయి మీకెట్లా దొరికినా నేను నీ అమ్మ చచ్చినట్టున్నాను కదరా. రోడ్ల ప్లీజ్ రారా. లారీ వన్ సైడ్ పోతున్నా. మీరు చెప్పాడు పచ్చని చెప్తారా? ఒక్కసారి డ్రైవింగ్ సీట్ కారా ప్లీజ్. అరే ప్లీజ్ ఆరా. ఇప్పుడు చెప్పండి రా ఇద్దరు ప్రాబ్లం ఏంటి అసలు? ఒకటా రెండా రెండని చెప్పాలన్నా వీళ్ళతో పడే బాధలు. ఆఖరికి పెళ్లి చేసినాక సార్ కూడా వేరే వీళ్ళు. ఎంత అవుతుంది రా సారేకి? 3,000 అయితే 3,000కి ఏంట్రా అమ్మ? మంచిగా చూసుకున్నాక పెట్టమన్నా. ఓ మర్యాద ఈ లారీ నా పేరు వినలేదు. పైకెళ్ళి వీళ్ళ టార్చర్ ఒకటి. టార్చర్ గురించి నువ్వు మాట్లాడద్దురా ప్లీజ్ రా. లారీ అమ్ముకున్న తర్వాత నీయలే అన్న. ఇక వీడు చేసే కథలకి ఇదైతే ఎప్పుడో పోయింది. ఇక మా అక్క చక్క చూసుకుంటే చేరవేలే అన్న తప్పు చెప్పన్నా. ఎలా చక్క చూసుకోవాలి నీళ్ళ తప్పు. నాకు అట్లం లారీ నాకు ఇవ్వడు తప్ప ఇంటర్నెట్కి మర్యాద ఇవ్వడం తప్ప. అయినా నీ బావడికి కూడా ఏం లేదా? వాడికి కావాలంటే మర్యాద ఇస్తుంది. అక్క పేరు అయితే నీ బావ పేరు అయితే ఇచ్చే లారీ బావకి. విన్నవారా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో.